వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను ప్రాణదాత ఆయుర్వేదిక్లో అనువంశిక వైద్యునిగా చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి సోరియాసిస్. దీన్ని ఆయుర్వేద పరిభాషలో సిద్మ కుష్టి అంటారు. అంటే మనకున్న 18 కుష్టి వ్యాధుల్లో ఇది చాలా భయంకరమైన కుష్టి వ్యాధిగా మన మహర్షులు చెప్పడం జరిగింది. ఈ కుష్టి వ్యాధి ఎంత మొండిదంటే అసలు చాలా మొండి వ్యాధి. అలాంటి కుష్టి వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, దీనికి నివారణ ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా, దాని గురించి చర్చించుకుందాం. సో మరి ఈ సోరియాసిస్ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు చెప్పుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ అంటే మన రోగనిరోధక శక్తి మనపైనే తిరుగుబాటు చేయడం ద్వారా వస్తుందని చెప్పడం జరుగుతుంది. సో అది కొంతవరకు వాస్తవమైనప్పటికీ అందరికీ మరి అలానే వస్తుందంటే లేదు. కొందరికి విరుద్ధ ఆహారాలు తినడం వల్ల కూడా వస్తుందని చెప్పడం జరుగుతుంది. విరుద్ధ ఆహారాలు అంటే చేపలు తినగానే పెరుగు తినడము, మాంసం తినగానే పాలు తాగడము, పొట్లకాయ తీసుకోవాలని గుడ్డు తీసుకోవడము, ఇలాంటి విరుద్ధ ఆహారాలు కొన్ని ఉంటాయి. అలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల వస్తుందని కొంతమంది అంటారు. దీంట్లో కూడా ఎంతవరకు నిజం ఉందో ఎవరు చెప్పలేరు. కానీ ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు అనేదే మనకు చర్చ. ఎందుకు వచ్చిందనే దానికైతే సరైన రీజన్స్ అయితే నాకు ఇప్పటివరకు ఎక్కడ కనపడలేదండి. ఎందుకంటే చాలామంది నేను విరుద్ధ ఆహారాలు తీసుకున్నాను నాకు రావట్లేదని అంటారు. సో అది కూడా నిజమే. సో వచ్చినాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంది అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో సోరియాసిస్ వ్యాధి వచ్చిన వాళ్ళు మీరు అప్పట్లాగానే తింటాను అప్పట్లాగానే ఉంటానంటే మాత్రం చాలా ఇబ్బంది అండి. సోరియాసిస్ వ్యాధి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా డైట్ ప్లాన్ అనేది టోటల్ భిన్నంగా ఉంటుంది. ఎటువంటి మాంసాహారం తీసుకోవద్దు, ఎటువంటి పులుపు అంటే సిట్రస్ నిమ్మజాతి పండ్లు పులుపు ఎటువంటి పులుపు అయినా తీసుకోవద్దండి వాళ్ళు. టమాటాతో సహా ఎటువంటి పులుపు తీసుకోవద్దు. దుంప కూరలు ఆలు క్యారెట్ ఇలాంటి దుంప కూరలు కూడా తీసుకోవద్దు. ఏదైనా అన్ని పాల పదార్థాలు కూడా ఎటువంటి పల్లసటి ఒక మజ్జిగ మాత్రమే వెన్న తీసిన మజ్జిగ తీసుకోవచ్చు. సో వీళ్ళు తినాల్సిన మంచి కూరగాయలు, మంచి ఆకుకూరలు, మంచి పళ్ళు ఇవే తీసుకొని మాంసాహారం టోటల్గా ఎస్పెషల్లీ చేపలు గుడ్డు అసలు ఎప్పటికీ తీసుకోవద్దండి ఇది ఉన్నోళ్ళకి. సో మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి మేము మన సిద్ధ వైద్యం ద్వారా మన గంధక పుష్పం ఇచ్చుకుంటూ కొన్ని మూలికలు ఇచ్చుకుంటూ మనం పూర్తిగా నయం చేయడం జరుగుతుంది. సో అలాంటి గంధక పుష్పాన్ని ఎలా తయారు చేయాలో మనం చేసి చూపిస్తాం, చూడొచ్చు. తర్వాత దీనికి పైపుతగా ఒక మంచి రెమెడీ చెప్తానండి, మీరు రాసుకోండి అవసరమైతే. తగిరస చెట్టు చూడండి మీరు, తగిరస చెట్టు ఆకులు ఒక భాగము, ఈ కుర్చపాల తెలంగాణ పరిభాషలో అయితే కుర్చపాల పాలకుర్చ అంటాం, ఆ చెట్టును కూడా మీరు చూడడం జరుగుతుంది. అవి కూడా ఆకులు సమభాగాలు తీసుకొని కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనె ఈ రెండిట్లో ఏదైనా శ్రేష్టమైన నూనె తీసుకొని ఒరిజినల్ గానుగలో పట్టించిన నూనె తీసుకొని ఒక లీటర్ నూనెకు ఒక ½ కేజీ మోతాదులో ఈ ఆకులను వేసి సన్న మంట పైన లోపల మొత్తం మాడే వరకు మరిగించాలండి. మరిగించి చల్లార్చిన తర్వాత తీసి పక్కకెట్టుకోవచ్చు. ఇదొక ప్రాసెస్. అయితే లేదు అంటే 9 రోజుల నుంచి 11 రోజులు ఉదయం పూట ఎండకు పెట్టి సాయంత్రం తీసేయాలి. సో అలా తీసేయడం ద్వారా కూడా మన ఇలా ఆయిల్ తయారవుతుంది. ఒక బ్లూ కలర్లో ఒక ఆయిల్ వస్తుంది. ఆయిల్ను మనము పైపుతగా వాడడం వల్ల ఇది తగిరస చెట్టు కుర్చపాల చెట్టు ఆకులు మీరు ఎంతసేపు కొంతమంది కుర్చపాల ఒకటే వాడుతున్నారు, అది కూడా మంచి రిజల్టే. కానీ తగిరస చెట్టు దొరికితే మాత్రం ఆ 2 ఆకులను మిక్స్ చేసుకొని మీరు ఇలా ఎండకెట్టే ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు. లేదు నాకు ఎమ్మటే కావాలనుకుంటే మాత్రం చిన్న మంట పైన పెట్టి చేసుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇలా ఇచ్చుకుంటూ పోయి మన గంధక పుష్పము, తర్వాత సారీభద్రాసవ, కదిరారిష్ట ఇలాంటి రక్తశుద్ధి చేసే మెడిసిన్ను దానికి కాంబినేషన్గా ఇస్తూ గోధుమ గడ్డి మీకు అందరికీ తెలుసు. ఉదయం గోధుమ గడ్డిని వెట్ గ్రాస్ని కూడా తీసుకోవచ్చు. గోధుమ గడ్డిని ఒక స్పూను ఉదయం ఒక చెంచా అర చెంచా నీళ్ళతో ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు. లేదు సార్ నేను పచ్చిది పెంచుకోగలుగుతాను అంటే గోధుమ గడ్డిని పెంచుకొని మీరు దాని నుంచి రసం తీసి కూడా ఉదయం పూట మనం వాడుకోవచ్చు. పైపూతగా ఈ ఆయిల్స్ మేము ఇచ్చే ఈ సిద్ధ వైద్యం ఈ గంధక పుష్పము కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తాము. ఆ మెడిసిన్ వాడడం వల్ల సోరియాసిస్ని పూర్తిగా నివారించవచ్చు. ఎంత మెడిసిన్ ఇచ్చినా మేము చెప్పిన పథ్యాన్ని మీరు పాటించకపోతే మాత్రం ఎవ్వరికీ సోరియాసిస్ తగ్గదండి.
ఒకటే, మేము ఇచ్చే మెడిసిన్ ఎంత పనిచేస్తుందో మేము చెప్పే డైట్ కూడా 50% పనిచేస్తుంది. సో మేము ఇచ్చే మెడిసిన్ను తూచ తప్పకుండా మేము మీ డైట్ ప్రకారం వాడుతాము సార్ అంటే పూర్తిగా సోరియాసిస్ నివారించవచ్చు. నివారించిన తర్వాత మేము కొన్ని మీకు సులభమైన మార్గాలు చెప్తాం మళ్ళీ రాకుండా. వాటిని పాటిస్తే మీకు జీవితంలో ఎప్పటికీ సోరియాసిస్ రాదు. ధన్యవాదాలు.